నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. ఒడిశా రాష్ట్రంలో నైనీ పిట్హెడ్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటుపై ఉన్నత స్థాయి సమావేశం. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాంజీతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సాధ్యాసాధ్యాలపై చర్చ. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండీగా శ్రీ డి కృష్ణ భాస్కర్ ఐఏఎస్ బాధ్యతల స్వీకరణ. శుభాకాంక్షలతో స్వాగతం పలికిన అప్పటి సిఎండి శ్రీ ఎన్ బలరాం మరియు సంస్థ డైరెక్టర్లు, అధికారులు. కొత్తగూడెం ఏరియాలో వీకే కోల్ మైన్ పై ప్రత్యేక సమీక్ష నిర్వహించిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్. బొగ్గు ఉత్పత్తి ప్రారంభానికై ఓబీ పనులను లక్షల మేర సాధిస్తూ ముందుకు వెళ్లాలని ఆదేశం. సింగరేణి వ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా కొనసాగుతున్న 56వ రక్షణ పక్షోత్సవాలు. చైతన్యపరుస్తున్న కళారూపాలు, అతిథుల సందేశాలు. సింగరేణి ఓసీ గనిలో అత్యంత క్లిష్టమైన బ్లాస్టింగ్ పనులను నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు. త్వరలో డంపర్ ఆపరేటర్లుగా సేవలు అందించనున్న మహిళా కార్మికులు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లాలో నైనీ బొగ్గు బ్లాక్ను చేపట్టిన విషయం అందరికీ విదితమే. ఈ నైనీ బొగ్గు బ్లాకుకు అనుబంధంగా అక్కడ ఒక థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంజీతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఒడిశాలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నైనీ కోల్ బ్లాక్ పిట్ హెడ్ వద్ద థర్మల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపైన ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంధన శాఖ అధికారుల బృందం నైనీ ప్రాంతాన్ని త్వరలో సందర్శిస్తుందని, థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలమైన అంశాలను వారు అధ్యయనం చేస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఈ అధ్యయనం ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు. ఈ ప్రతిపాదన రెండు రాష్ట్రాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ఈ ప్లాంటు దోహదపడుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నవీన్ మిట్టల్, సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ కృష్ణ భాస్కర్, సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పుట్రు, డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ ఎం తిరుమలరావు, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, ఇంకా ఒడిశా రాష్ట్రానికి చెందిన వివిధ స్థాయి అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ కొత్త చైర్మన్ మరియు ఎండిగా శ్రీ డి కృష్ణ భాస్కర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇటీవల హైదరాబాద్ సింగరేణి భవన్లో ఆయన శ్రీ ఎన్ బలరాం నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఆ విశేషాలతో కూడిన వార్తను మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. సింగరేణి సంస్థకు ఇప్పటి వరకు చైర్మన్ మరియు ఎండీగా పనిచేసిన శ్రీ ఎన్ బలరాం 7 సంవత్సరాల డిప్యూటేషన్ తర్వాత మాతృ విభాగానికి తిరిగి వెళుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థకు చైర్మన్ మరియు ఎండీగా శ్రీ దేవరకొండ కృష్ణ భాస్కర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం సాయంత్రం సింగరేణి భవన్కు విచ్చేసి ఇప్పటి వరకు చైర్మన్గా వ్యవహరించిన శ్రీ ఎన్ బలరాం నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్లు, జీఎంలు, కొత్తగా నియుక్తులైన సిఎండి శ్రీ దేవరకొండ కృష్ణ భాస్కర్ కు స్వాగతం పలికారు. శ్రీ డి కృష్ణ భాస్కర్ గారు 2012 బ్యాచ్కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ట్రాన్స్కో సిఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుల స్పెషల్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాకు, సిద్దిపేట జిల్లాలకు కలెక్టర్గా నిర్వహించి డైనమిక్ ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఇండస్ట్రీస్ శాఖకు డైరెక్టర్గా, అలాగే రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక శాఖకు స్పెషల్ సెక్రటరీగా కూడా ఆయన వ్యవహరించారు. సింగరేణి సంస్థకు ఇప్పటి వరకు చైర్మన్ మరియు ఎండీగా పనిచేసిన శ్రీ ఎన్ బలరాం మంగళవారం నాడు తన బాధ్యతల నుంచి సెలవు తీసుకుంటున్న సందర్భంగా ఆయన సింగరేణి కార్మికులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక లేఖ రాశారు. సింగరేణితో 7 ఏళ్ల బంధానికి ప్రేమపూర్వక వీడ్కోలు.
సింగరేణియులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అనే పేరుతో ఆయన ఈ లేఖను విడుదల చేయడం జరిగింది. తెలంగాణకు మణిమకుటంగా వెలుగుతున్న సింగరేణికి సేవలందించే మహద్భాగ్యం లభించడం నా జీవితంలో ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఈ సింగరేణి తల్లి సేవలో విభిన్న హోదాలో సేవలందించే అదృష్టం నన్ను వరించిందన్నారు. ముఖ్యంగా ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించడం, రాజస్థాన్లో 1500 మెగావాట్ల సోలార్ ప్లాంటు ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకోవడం, కర్ణాటకలో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్సులు దక్కించుకోవడం లాంటి ఎన్నో చారిత్రక విజయాల్లో నేను ఒకటిగా మీలో ఉండటం నాకు గొప్ప సంతృప్తిని మిగిల్చింది అని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచంలోని 5, 6 దేశాల్లో సింగరేణి సంస్థ తన కార్యకలాపాలు నిర్వహించబోతోందని ఆయన పేర్కొంటూ, కీలక ఖనిజ రంగంలోనూ సింగరేణి విస్తరణకు గత 2 ఏళ్లుగా చేసిన కృషిని ఆయన వివరించారు. తాను సింగరేణి సంస్థలో అడుగుపెట్టిన తర్వాత సంస్థ అన్ని రంగాల్లో గణనీయ పురోగతిని సాధించడం వెనుక కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, అధికారుల కృషి ఎంతో ఉందన్నారు. స్వల్ప కాలంలో సంస్థ టర్నోవర్ 61.7% పెరిగి 37,000 కోట్లకు చేరిందని, స్థూల లాభం 197% వృద్ధితో 8,456 కోట్లకు, నికర విలువ 186% పెరిగి 24,000 కోట్లకు చేరుకుందన్నారు. సింగరేణి చరిత్రలో అత్యధిక లాభం నమోదు కావటం కూడా ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ హోదాల కన్నా ఒకే కుటుంబం అనే భావన ఎక్కువగా ఉంది కాబట్టి నేను అందరితో కలిసిమెలిసి సంస్థ అభివృద్ధికి నా వంతుగా కృషి చేశాను. ఇక్కడ పనిచేసిన అనుభవం నా తరువాత ఉద్యోగ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నాను అని ఆయన పేర్కొన్నారు. చివరిగా ఆయన, నాపై ప్రేమాభిమానాలు చూపిన మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను అని పేర్కొన్నారు. ఈ డిజిటల్ లేఖను కార్మికులు మరియు ఉద్యోగులు, అధికారులకు చేరవేయటం జరిగింది. కొత్తగూడెం ఏరియాలో సింగరేణి సంస్థ వీకే కోల్ మైన్ను ప్రారంభిస్తున్న విషయం మీ అందరికీ విదితమే. దీనికి సంబంధించి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఒక ప్రత్యేక సమీక్షను కొత్తగూడెం ఏరియాలో నిర్వహించారు. డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కొప్పుల వెంకటేశ్వర్లు ఇటీవల కొత్తగూడెం ఏరియా పనితీరుపైన ఒక ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. ఏరియా జీఎం కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, బొగ్గు రవాణా తదితర అంశాలపైన చర్చించారు. వీకే కోల్ మైన్ నుంచి మట్టి తొలగింపు పనులను సమీక్షించారు. సంబంధిత కాంట్రాక్టర్ను పనులు వేగవంతంగా మరియు లక్ష్యాల మేర పూర్తి చేయాలని ఆదేశించారు. ఓబీ డంపుల్లో హార్డర్ రోడ్డుపైన తగు రక్షణ సూత్రాలు పాటిస్తూ నడపాలని, ప్రమాదరహిత మైన్గా దీన్ని తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే కొత్తగూడెం ఏరియాకు సంబంధించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలు, ఇప్పటి వరకు సాధించిన ఫలితాలు మరియు తీసుకోవలసిన చర్యలపైన ఆయన సమగ్రంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జీఎం శ్రీ ఎం శాలంరాజు, ఏరియా ఇంజనీర్ కె సూర్యనారాయణ, వికే కోల్మైన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎంవి నరసింహరావు, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో మహిళా కార్మికులు, పురుష కార్మికులకు ఏమాత్రం తీసిపోకుండా తమ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నారు. బెల్లంపల్లి ఏరియాలో బ్లాస్టింగ్ విభాగాన్ని కేవలం మహిళలే నిర్వహించడం ప్రత్యేకించి గమనార్హం. దీనిపై ప్రత్యేక వార్తను మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో గతంలో మహిళలకు భూగర్భ గనులు లేదా ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేయడానికి అవకాశం ఉండేదే కాదు. కానీ ఇప్పుడు యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో సుమారు 2,000 మంది మహిళా ఉద్యోగులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది గనులకు, వర్క్షాపులకు కేటాయించబడ్డారు. మహిళలు కూడా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పురుషులతో సమానంగా తాము కూడా అన్ని పనులు చేయగలవని మహిళలు భావిస్తున్నారు. దీనిపై యాజమాన్యం స్పందించి వీరికి ప్రోత్సాహాన్ని అందిస్తూ పలు ఉత్పత్తి సంబంధ విభాగాల్లో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇటీవలనే ఓపెన్ కాస్ట్ గనుల్లో ఆపరేటర్లుగా పనిచేయడానికి అనేక మంది మహిళలు ముందుకు రాగా వీరిలో 40 మందికి యాజమాన్యం అవకాశం కల్పించింది. త్వరలో మన ఓపెన్ కాస్ట్ గనుల్లో మహిళా డంపర్ ఆపరేటర్లను చూడబోతున్నాము. కాగా ఇప్పటికే వర్క్షాపుల్లో మహిళలు వైండింగ్ తదితర ముఖ్యమైన పనుల్లో తమ సత్తా చాటుతున్నారు. ఇదిలా ఉంటే ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇప్పటికే బ్లాస్టింగ్ విభాగంలో కూడా మహిళలు పనిచేస్తూ తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారు. బెల్లంపల్లి ఏరియాలో ఓపెన్ కాస్ట్ గనిలో బ్లాస్టింగ్ విభాగం మొత్తం కేవలం మహిళలే నిర్వహించడం గమనార్హం.
ఇది చాలా స్ఫూర్తిదాయకమైన విషయం కూడా. బొగ్గు బెంచెస్‌లో ఈ బ్లాస్టింగ్ విభాగం మహిళలు పనిచేస్తున్నారు. డ్రిల్ చేసిన కన్నాల్లో పేలుడు పదార్థాలను దట్టించడం, వాటిని పేల్చడం కోసం కనెక్టింగ్ వైర్లను కలపడం, బ్లాస్టింగ్‌కు సిద్ధం చేయడం, ఆ తర్వాత బ్లాస్టింగ్ నిర్వహించడం వంటి అన్ని కీలక పనులను అక్కడ గల మహిళా బ్లాస్టింగ్ టీమ్ సమర్థంగా నిర్వహిస్తోంది. ఈ బ్లాస్టింగ్ ప్రక్రియ కోసం బ్లాస్టింగ్ మెటీరియల్ వ్యాన్ ద్వారా బ్లాస్టింగ్ జరిపే ప్రాంతానికి తీసుకొస్తారు. వ్యాన్ నుంచి ఆ మెటీరియల్‌ను బ్యాగుల ద్వారా బ్లాస్టింగ్ జరుపుతున్న ప్రాంతానికి మహిళా ఉద్యోగులు మోసుకు వస్తున్నారు. ప్రతి 4 అడుగుల దూరంలో ఏర్పాటు చేసే బ్లాస్టింగ్ కన్నాల్లో ఈ బ్లాస్టింగ్ మెటీరియల్‌ను తీసుకొచ్చి నింపాల్సి ఉంటుంది. దీనికోసం సుమారు 25 కేజీల బరువున్న బ్లాస్టింగ్ మెటీరియల్‌ను వ్యాన్ దగ్గర నుంచి మోసుకురావడం, నింపడం వంటి క్లిష్టమైన పనిని కూడా చాలా ఇష్టంగా చేస్తున్నారు మహిళా కార్మికులు. దీనిపై మహిళా కార్మికులు మాట్లాడుతూ, "మొదట్లో ఈ పని చేయగలమా అనుకున్నాం. కానీ ఇప్పుడు చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. పనిని సమర్థంగా నిర్వహిస్తున్నాం" అని వారు ఎంతో ధీమా వ్యక్తం చేశారు. దీనిపై ఖైరేగూడ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ నరేందర్ మాట్లాడుతూ, పనిలో పురుషులకు సమానంగా మరియు మరింత మెరుగ్గా మహిళలు పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఇచ్చిన పనిని మహిళా కార్మికులు సమర్థంగా నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. రోజుకు సుమారు 50 నుంచి 100 టన్నుల పేలుడు పదార్థాలను దట్టించి పేల్చే ప్రక్రియలు మహిళలు పూర్తి రక్షణ చర్యలు పాటిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తున్నారన్నారు. కొత్తగా విమెన్ ఇంప్లాయ్మెంట్ అయినప్పుడు అందరూ సర్ఫేస్ వర్క్స్ కానీ మొగ్గు చూపారు. ఇప్పుడు అలా అయితే కుదరదు. మనం మేల్ ఎంప్లాయీస్తో సమానంగా పనిచేస్తేనే కంపెనీ మనుగడ ఉంటుంది. మీకు కూడా ఉద్యోగ భద్రత కానీ మీకు కూడా కావాల్సినటువంటి ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుందని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు ప్రతి కేటగిరీలో పనిచేయడానికి ముందుకొచ్చి ఎవరెవరికి ఏ నచ్చిన కేటగిరీ మేము కూడా వాళ్ళ చేసుకోమని చెప్పాం. వాళ్ళకి అన్ని కేటగిరీస్ వన్ చూపించాం. ఒక్కొక్కరికి ఒక రకమైన ఇంట్రెస్టెడ్ కేటగిరీ. కొందరు సిఓపి పోతున్నారు, యాక్టింగ్స్ తీసుకుంటున్నారు. కొందరు చైర్మన్ యాక్టింగ్ చేస్తూ చైర్మన్ తీసుకుంటున్నారు. కొందరు బ్లాస్టింగ్ ఆపరేషన్ బ్లాస్టింగ్ ఎక్కువ కేటగిరీ చేస్తున్నారు. అట్లా హెమ్ సెక్షన్లో గీజర్ హెల్పర్గా పనిచేసి గీజర్ అట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఎవరికి వాళ్ళు నచ్చిన దానికి మేము ఎంకరేజ్ చేసి వాళ్ళ సూటబిలిటీ దానికి మేము డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని ఇంకా షవల్ ఆపరేటర్గా నేర్చుకుని యాక్చువల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఈపీ ఆపరేటర్ కావాలంటే. షవల్ ఆపరేటర్ నేర్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు కూడా 2-3 ముందుకొచ్చారు. దానికి కావాల్సిన మార్గదర్శకాలు మనం తయారు చేసుకొని షవల్ ఫస్ట్ 1 క్యూబిక్ షవల్ నేర్పించి జనరల్ షిఫ్ట్ వర్క్స్లో 1 క్యూబిక్ షవల్ మీద నడుపుతారు. ఆ వర్క్స్ కూడా చేసుకోవడానికి ముందు ప్రాక్టీస్ చేయిస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నాం. దాన్ని కూడా కార్పొరేట్ సహకారంతో వచ్చిన గైడ్లైన్స్తోని వాళ్ళని కూడా మేము షవల్ ఆపరేటర్గా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు 2-3. దీన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే అన్ని మైండ్స్లో కూడా ఇదే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. గతంలో ఈ గనిని సందర్శించిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ కూడా మహిళల కృషిని అభినందించడం జరిగింది. సింగరేణి సంస్థలో బ్లాస్టింగ్ విభాగంలో పూర్తిగా మహిళలు పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ స్ఫూర్తితో మరికొన్ని గనుల్లో కూడా మహిళా బ్లాస్టింగ్ విభాగాలు ఏర్పాటు చేసే యోచనలో సింగరేణి యాజమాన్యం ఉంది. పురుషులతో సమానంగా పనిచేస్తున్న మహిళలకు ఈ సందర్భంగా సింగరేణి సైరన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఏరియా ఖైరేగూడ మైన్లో పనిచేస్తున్నటువంటి 25 మంది ఫిమేల్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వివిధ రకాలైనటువంటి సెలెక్టెడ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కౌన్సిలింగ్ నిర్వర్తించి ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ఆపరేషన్ పేరు మీద ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది బీటీస్లో. తర్వాత వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రాక్టికల్గా కూడా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ఆపరేషన్ ఎక్స్ప్లోర్ క్యారీ చేస్తూ హోల్స్ని ఛార్జ్ చేస్తూ సిస్టమేటిక్గా చేయగలుగుతున్నారు. మగవారికి ధీటుగా పనిచేస్తున్న ఎలాంటి సందేశం లేదు. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ చాలా రోజుల కాంచెల్లి పనిచేస్తున్నారు. ఇప్పటికి సుమారుగా 60 నుంచి 70 యాక్టింగ్ కూడా చేయడం జరిగింది. వీరందరికీ యాక్టింగ్ ప్లాన్లో ఉన్నారు ప్రస్తుతానికి. బ్లాస్టింగ్ వచ్చి 5 నెలలు రాగానే విన్ మాస్టర్ పట్టాక బూట్స్ రేడియం జాకెట్ ఎలిమెంట్ వేసుకొని గవర్నమెంట్ సర్వీస్ కలిసి రక్షణ ప్రతిజ్ఞ చదువుకుంటా డిస్ట్రిబ్యూషన్ అయ్యాక వెహికల్ వచ్చి స్మోక్ క్యారీలు వచ్చి బెంచ్ మీద దిగినాక ఓట్స్ ఎంత ఓట్స్ ఉన్నాయో దాని ప్రకారం ఎన్సీ సేఫ్ వేస్తాం. దాన్ని కట్టేసి హోల్ లోపల దించినాక మట్టితో కుడిపి స్టిమ్ చేసినాక అన్నీ అయిపోయినాయి లేదో చూసినాక కంప్లీట్ అయినాక దానికి కనెక్షన్ ఇచ్చి చుట్టారా ఎవరు రాకుండా జెండాలు పెట్టి జెండాలు పెట్టినాక 3 గంటలకు బ్లాస్టింగ్ జరుగుతుంది.
సింగరేణి సంస్థ కార్మికుల్లో క్రీడా స్ఫూర్తిని నింపడం కోసం వివిధ క్రీడల్లో ప్రత్యేక పోటీలు నిర్వహిస్తుంది. ఈసారి కొత్తగూడెం ఏరియా కంపెనీ స్థాయి క్రికెట్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. 2 రోజుల పాటు ఇక్కడ క్రికెట్ పోటీలు ఘనంగా నిర్వహించారు. సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియాలో కంపెనీ స్థాయి క్రికెట్ పోటీలను ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం రుద్రంపూర్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జి జనరల్ మేనేజర్ ఎంవి నరసింహారావు, విశిష్ట అతిథిగా జనరల్ మేనేజర్ పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ శ్రీ జీవి కిరణ్ కుమార్ హాజరయ్యారు. ముఖ్య అతిథి శ్రీ ఎంవి నరసింహారావు ఒలింపిక్ పతాక ఆవిష్కరణ చేసి క్రీడా పోటీలు ప్రారంభించారు. కంపెనీ స్థాయి క్రికెట్ పోటీలో కొత్తగూడెం కార్పొరేట్ జట్టు, ఇల్లందు మనుగురు జట్టు, భూపాలపల్లి RG3 జట్టు, RG1 RG2 జట్టు, బెల్లంపల్లి బందమరి జట్టు, శ్రీరాంపూర్ జట్టు పాల్గొన్నాయి. పోటీలు 2 రోజుల పాటు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ పోటీలో ఫైనల్స్ కు కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా మరియు ఇల్లందు మనుగూరు ఏరియాలు చేరాయి. ఈ లక్ష్య సాధనలో కొత్తగూడెం కార్పొరేట్ టీం 18 ఓవర్లు 2 బాల్స్లో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి టోర్నమెంట్లో ఛాంపియన్గా నిలిచింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతుల్ని పంపిణీ చేయడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా ఇప్పుడు రక్షణ పక్షోత్సవాలను అన్ని గనుల్లో నిర్వహిస్తున్నారు. రక్షణ తనిఖీ బృందాలు గనులను చేరి అక్కడ ఉన్న పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రదర్శిస్తున్న కళారూపాలు అందరినీ ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి. భూగర్భం నుంచి బొగ్గు వెలికి తీసే క్లిష్టమైన ప్రక్రియ నిర్వహిస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఎంతో ఉంటుంది. అయితే ప్రమాదాల నివారణకు కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనల్ని కంపెనీ రూపొందించింది. ఈ నిబంధనలు తప్పనిసరిగా అమలు జరపాలని, గతంలో జరిగిన ప్రమాదాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని, తిరిగి ఆ ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని కార్మికులకు ఎప్పటికప్పుడు సింగరేణి యాజమాన్యం ఉద్బోధిస్తోంది. సింగరేణి సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ దిశా నిర్దేశంలో రక్షణ పక్షోత్సవాలను సింగరేణి సంస్థ ఇంటర్నల్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా జిఎం సేఫ్టీ శ్రీ సాయిబాబు సారథ్యంలో పెద్ద ఎత్తున అన్ని గనుల్లో రక్షణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు. రక్షణపై అవగాహన కల్పించడంతో పాటు ప్రతి గనిలో రక్షణకు తీసుకున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటిని కూడా తనిఖీ చేస్తున్నారు. వివిధ అంశాలు ఆధారంగా వీటి నుంచి ఉత్తమ గనులను, డిపార్ట్మెంట్లను ఎంపిక చేస్తున్నారు. ఈ విధంగా ఓపెన్ కాస్ట్ గనులు మరియు భూగర్భ గనులు, ఇతర శాఖలను పరిశీలించడం కోసం జిఎం స్థాయి అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశారు. సింగరేణిలో ఉన్న 18 ఓపెన్ కాస్ట్ గనులను తనిఖీ చేయడం కోసం 3 కమిటీలు, 21 భూగర్భ గనులను తనిఖీ చేయడం కోసం 3 కమిటీలను, అలాగే 10 CHPలు, 11 సోలార్ ప్లాంట్లు, 11 వర్క్షాప్స్ మరియు 11 132 kV సబ్స్టేషన్లు, 10 MVTCలు, ఎక్స్ప్లోరేషన్ విభాగం, శాండ్ స్టోయింగ్ విభాగాలను, అలాగే ఆసుపత్రులను తనిఖీ చేయడం కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఏర్పాటైన తనిఖీ కమిటీల సభ్యులకు ఇటీవల కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఉత్తమ గనులను ఎంపిక చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన నిష్పక్షపాతంగా ఉత్తమ రక్షణ గనుల సింగరేణి వ్యాప్తంగా ఉత్తమ రక్షణ గనుల ఎంపికలో నిష్పక్షపాతంగా వ్యవహరించడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇక్కడ శిక్షణలో తెలియజేశారు. జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ సాయిబాబా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు అన్ని ఏరియాల్లో పైన పేర్కొన్న 12 కమిటీల వారు తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అన్ని గనుల్లో కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గనిలో ఉదయం పూటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా పలు రక్షణ అంశాలపైన సందేశాత్మక కళారూపాలు ప్రదర్శిస్తున్నారు. ప్రమాదాలు జరిగే తీరును వివరిస్తూ నివారించాల్సిన అవసరం పైన, అలాగే సేఫ్టీ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పైన అవగాహన కలిగించేందుకు ఈ కళారూపాలు ఎంతగానో స్ఫూర్తినిస్తున్నాయి. సింగరేణి సంస్థను శూన్య ప్రమాద స్థాయికి తీసుకురావడం కోసం ఈ రక్షణ పక్షోత్సవాలు మంచి స్ఫూర్తిని ఇవ్వనున్నాయని, అందుకే ప్రతి గనిలో ప్రతి కార్మికుడికి ఈ సందేశం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ సాయిబాబా వివరించారు. సింగరేణి సంస్థ గనులకు కావలసిన కొత్త యంత్రాలను ఎప్పటికప్పుడు సమకూరుస్తుంది. రామగుండం 1 ఏరియాలోని జీడీకే ఓపెన్ కాస్ట్ గనికి కావలసిన గ్రేడర్ను ఇటీవల యాజమాన్యం మంజూరు చేయగా దాన్ని ఏరియా జనరల్ మేనేజర్ ప్రారంభించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గనులకు కావలసి ఉన్న కొత్త యంత్రాలను ఎప్పటికప్పుడు సమకూరుస్తూ వస్తోంది. రామగుండం 1 ఏరియాలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 5కు కావలసి ఉన్న మోటార్ గ్రేడర్ను ఇటీవల యాజమాన్యం సమకూర్చగా దాన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జి లలిత్ కుమార్ ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ఈ యంత్రం కీలక పాత్ర పోషించబోతుందన్నారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి లక్ష్యాల సాధనలో యంత్రాలను ఆపరేషన్ మాన్యువల్ ప్రకారంగా వినియోగించాలని, భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తూ యంత్రాలు నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ రామ్మోహన్ రావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ డి రమేష్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం కోసం యాజమాన్యం ఏరియా ఆసుపత్రుల్లో హైదరాబాద్కు చెందిన పలు ఆసుపత్రులకు సంబంధించిన వైద్య నిపుణులతో వైద్య సేవలు అందిస్తున్నారు. కొత్తగూడెం ఏరియాలో నిర్వహించిన ఈ వైద్య సేవలపైన కార్మికులు తమ సంతోషం ప్రకటిస్తున్నారు. ఉద్యోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం కోసం సింగరేణి యాజమాన్యం హైదరాబాద్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వైద్య నిపుణులను వివిధ ఏరియా ఆసుపత్రులకు రప్పించి అక్కడ రోగులకు వైద్య సేవలు అందించడం జరుగుతోంది. దీనివల్ల ఏరియాల నుంచి హైదరాబాద్కు వెళ్లి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వద్ద పడిగాపులు పడకుండా సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మరియు రిటైర్ అయిన ఉద్యోగులు కూడా వైద్య సేవలు పొందే అవకాశం ఏర్పడింది. కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రిలో ఈ నెల 14వ తేదీన ఒక మెడికల్ క్యాంపును నిర్వహించగా టీఎక్స్ హాస్పిటల్ హైదరాబాద్ వైద్య నిపుణులు దీనిలో విశేషమైన సేవలందించారు. మొత్తం 169 మంది రోగులు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. కార్డియాలజీలో 55 మంది, గ్యాస్ట్రో ఎంట్రాలజీలో 22 మంది, న్యూరాలజీలో 67 మంది, యూరాలజీలో 17 మంది, నెఫ్రాలజీలో 8 మంది, మొత్తం 169 మంది వైద్య సేవలు పొందారు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.